ఉత్క్రియ ప్రాణాయామం అంటే ఓంకారం. ఓంకారము అన్ని భాషలో, అన్ని మతాల వాళ్ళు, అన్ని భాషల వాళ్ళు చెప్తారండి. క్రిస్టియానిటీలో ఆమెన్ అని, హిందూయిజంలో ఓం అని, రకరకాల ఇంకా ఇంకా కొన్ని మతాల్లో కూడా ఇలాంటి అక్షరమే, ఇలాంటి పదమే ఉంది. సో ఓంకారాన్ని చేయడానికి ఎవరు మతానికి సంబంధం లేదు, అది మతానికి అతీతంగా చేయొచ్చండి. ధ్యాన ముద్రలో పెట్టుకుంటాం. 2 వేళ్ళు, చిటికిన వేలుని బొటకని వేలుని చూపుడు వేలుతో కలపడమే ధ్యాన ముద్ర. ధ్యాన ముద్ర చేయడం వల్ల లాభం ఏంటి? ధ్యాన ముద్ర చేయడం వల్ల కాన్సన్ట్రేషన్ అంటే మనము చేసే పని మీద ఏకాగ్రత కుదురుతుంది. సో అందువల్ల ఏకాగ్రత కుదరడానికి, జ్ఞాపక శక్తి పెరగడానికి ధ్యాన ముద్ర ఉపయోగపడుతుంది. ఇప్పుడు ధ్యాన ముద్రలో మెల్లిగా గాలి బొడ్డు వరకు పీల్చుకుంటాం, అంటే పైనుంచి ముక్కు ద్వారా పొట్ట బయటకు వచ్చేదాకా గాలి పీలుస్తాము. ఇప్పుడు అంటూ పొట్ట లోపలికి వెళుతుంది. తర్వాత అన్నప్పుడు గాలి చెస్ట్ దగ్గర నుంచి పైకి వెళుతూ ఉంటుంది. తర్వాత గొంతుకు దాకా వచ్చాక పెదాలు మూసేస్తాము. అదనమాట. ఆ ఉ మ, అకార ఉకార మకార అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, ఈ ముగ్గురిని కలిపి ఇందులో ప్రతి ఓంకారం చెప్పినప్పుడు ఇలా చేయడం వల్ల మనకి చాలా మంచి జరుగుతుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది, స్టామినా పెరుగుతుంది, ఇంకా చాలా లాభాలు ఉన్నాయండి. ప్రతిరోజు ఉదయాన్నే చేస్తే, సూర్యోదయానికి ముందు చేస్తే మంచిది. ఎప్పుడు చేసినా పర్వాలేదు, మనం వీలు బట్టి చేయాలి. మెల్లిగా ముక్కు ద్వారా గాలి పీల్చుకుంటాం పొట్ట నిండిదాకా. మళ్ళీ ఇప్పుడు కళ్ళు మూసుకు చేయాలండి. మళ్ళీ గాలి పీలుస్తున్నాం. ఇలాగా 10 నిమిషాలు చేసి కాసేపు ఆ శబ్ద తరంగాల్ని గమనిస్తూ కళ్ళు మూసుకునే ఉండాలి, కళ్ళు తెరవకూడదు. కొంచెంసేపు అలా గ్యాప్ ఇస్తే అప్పుడు ఓంకారం యొక్క లాభాలు మనకి రావడం జరుగుతుంది. ఇప్పుడు